నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కువగా సమ్మర్ లాగా ఉంది కదండి, ఎండలు కూడా బాగా వేస్తున్నాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయిన బయట ఉన్నా కూడా ఎగ్స్ మంచిగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. కొద్దిగా ఆయిల్ వేసేసి ఎగ్స్ అన్నిటికి కూడా ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి ఎగ్స్ ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. చూసారా, ఈ విధంగా ఆయిల్ ప్రతి ఒక్క ఎగ్కి ఇలా అప్లై చేసేస్తే మనకి ఎటువంటి ఇలా ఎగ్స్ అయితే పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. లేదంటే మనకి ఈ సమ్మర్లో ఎండలు బాగా ఎక్కువగా వేస్తున్నాయి కాబట్టి సమ్మర్లో లాగానే ఉంటున్నాయి ఎండలో కూడా. ఇలా ఎండలకి ఎక్కువగా ఎగ్స్ పాడైపోతాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. ఆయిల్ వేస్తే పాడైపోకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా పాలు కాచుకునేటప్పుడు మనం రోజు కూడా పాలు అయితే కాస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనం మర్చిపోయి పాలు కాయటం మర్చిపోయినప్పుడు అవి విరిగిపోతాయి ఏమనండి డౌట్గా ఉంటుంది కదండి. అవి విరగకుండా ఉండాలి అంటే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కొబ్బరి నూనె ఒక డ్రాప్ వేస్తే చాలండి.